ఒకసారి చూడమ్మా, ఫెంటాస్టిక్ ఫిబ్రవరిలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ ఆఫ్లైన్ బ్రాంచ్వి మనకి విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో క్వాలిటేటివ్ క్లాసెస్తో ఫ్లాట్ 17,000 ఆఫర్ అమ్మ. 17,000 ఆఫర్ అంటే 65,000 కోర్స్ అనేది కేవలం 48,000కే పెట్టడం అనేది జరిగింది. వ్యాలిడ్ టిల్ 28th ఫిబ్రవరి. ఒక్కసారి నెంబర్ చూడండి, 7893899553. అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నం హైదరాబాద్, ఇక్కడ కూడా ఫ్లాట్ 17,000 ఆఫర్ ఇవ్వడం జరిగిందమ్మా. సో 75,000 ఫీజు అనేది 58,000కి ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నారు అంటే ఫిబ్రవరి 28th లోపల మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా కాంప్లిమెంటరీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్నా, ఇన్ఫినిటీ కోర్స్ తీసుకున్నా, రిలేటెడ్ అదర్ కోర్సెస్ అంటే ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి కానీ, గ్రూప్ 1, 2, ఎస్ఎస్సి, సిజిఎల్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మీకు దీంతో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ అయ్యి రావడం జరుగుతుంది. ద బెస్ట్ ప్రైస్లో ఇప్పుడు ఉందమ్మా, మీరు వెంటనే దీన్ని ఉపయోగించుకోగలరు. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇప్పుడు ది ఎక్స్ప్లెయినర్ సిరీస్లో భాగంగా వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈజ్ అబౌట్ ద మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. అయితే కరెంట్ అఫైర్స్లో కంటిన్యూస్గా లాస్ట్ వీక్ నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా కరెంట్ అఫైర్స్లో ఇది రన్ అవుతుంది. వేరియస్ న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అనేవి మీరు చదివి ఉంటారు. అయితే దీన్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కాన్సెప్ట్ అనేది పూర్తిగా మనం అర్థం చేసుకొని దీని నుంచి ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ ఎట్లా ట్యాకిల్ చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ద వీడియో కంప్లీట్లీ స్పీక్స్ ఆల్ అబౌట్ ద మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. క్లియర్? అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ టాపిక్ మన యూపీఎస్సి వరకు ఎక్కడ వస్తుందో అనేది చూడండి. మనకి జిఎస్ 1లో సొసైటీ టాపిక్ అనేది ఉంది. ఆ సొసైటీ టాపిక్లో ఈ ఇష్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? అలానే జిఎస్ 2లో సోషల్ జస్టిస్ అనే టాపిక్ ఉంది. క్లియర్? సోషల్ జస్టిస్లో కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టాపిక్ కేవలం ఇక్కడి వరకు ఇంపార్టెంట్ అని మాత్రమే అనుకుంటే రాంగ్. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆప్షనల్ స్టూడెంట్స్ టు. క్లియర్? సో దట్ ఈజ్ ఆంథ్రపాలజీ. క్లియర్? సో ఆంథ్రపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్కి కానీ, అండ్ పర్టికులర్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ టు ద సోషాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్. క్లియర్? సోషాలజీ, ఆంథ్రపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్కి కూడా ఈ టాపిక్ అనేది క్లియర్గా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో అయితే ఆంథ్రపాలజీలో హ్యూమన్ బయాలజీ అనేది మనం చూస్తాము. సో ఆ బయాలజీ రిలేటెడ్ టాపిక్ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి అర్థమవుతుంది. సోషాలజీలో ఉమెన్ ఇష్యూస్ అనేవి చూస్తాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా సోషాలజీ ఆప్షనల్ కూడా ఇంపార్టెంట్. రైట్? సో అయితే ఇంకెందుకు లేట్, ఈ టాపిక్ గురించి నీట్గా డీటెయిల్డ్గా మనం ప్రతిదీ కూడా చూద్దాం. అయితే ఐ జస్ట్ ఆస్క్ ఎవ్రీవన్ టు మెయింటైన్ ఒక బుక్ కానీ, ఒక రఫ్ పేపర్ కానీ, సంథింగ్ ప్లీజ్ హోల్డ్ ఆన్. చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు జాట్ డౌన్ అంటే అక్కడ రాసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు కూడా టర్మ్స్ మీద అవేర్నెస్ వస్తుంది, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేవి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. రైట్? సో ఇంకెందుకు లేట్, చూడమ్మా. ద టాపిక్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్ బై శ్రీనివాస్. ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ది ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ది ఆప్షనల్ ఇన్ఫినిటీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందమ్మా. వ్యాలిడ్ టిల్ 28th ఫిబ్రవరి వరకు మనం ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్, దట్ ఈస్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్. సో ఫ్లాట్ 13,000 రూపీస్ మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 35,000 రూపీస్ ఉన్న ఫీజు అనేది కేవలం 22,000కే, అంటే మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉన్న క్లాసెస్ కన్నా 50% లోలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్వాలిటేటివ్ క్లాసెస్తో. రైట్? మరియు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. సో లైఫ్ టైం వ్యాలిడిటీ వలన ఈవెన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్ క్లాసెస్ అనేవి మీకు డౌట్ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా స్పీడ్గా మీరు రివైజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట.
దీన్ని మోస్ట్ అడ్వాంటేజ్గా మీరు తీసుకోవాలి. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది ద మోస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇంకెందుకు లేట్, ఈ నెంబర్ చూడండి 7893899553. అయితే నేను దీంట్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్ని డీల్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్. సో ఈజీ సిలబస్ అమ్మ, స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. ప్రాపర్ నోట్స్ అనేది నేను ఇవ్వడంతో మీరు నోట్స్ గ్యాదరింగ్కి ఎటువంటి టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్గా క్లాస్ మనం డిస్కస్ చేస్తాం, సంబంధించిన నోట్స్ అనేది మీ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ప్రాపర్ నోట్స్ అవైలబుల్గా ఉండడం వలన మీకు ఏమాత్రం కూడా టైం వేస్ట్ అవ్వదు. కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ది ఆప్షనల్స్ ఆంథ్రపాలజీ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. చాలామంది ఆంథ్రపాలజీలో బయాలజీ పార్ట్ ఉంటుంది అని టెన్షన్ పడతారు. సో అటువంటి డౌట్ మీకు ఏదైనా ఉంటే ఈవెన్ యూ కెన్ స్పీక్ టు మీ. సో దానికి కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి శ్రీనివాస్ సార్తో మాట్లాడాలి, కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్తే మ్యామ్ మీకు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్తారు. క్లియర్. సో ఇంకేం మీరు డౌట్స్ పెట్టుకోకుండా వెంటనే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీరు ఇమీడియట్లీ జాయిన్ అయితే మీ క్లాసెస్ అనేవి కంటిన్యూషన్లో ఉంటాయన్నమాట. రైట్. ఎస్. మెన్స్ట్రువల్ లీవ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అవేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. అంటే ఇది మీకు బ్యాక్గ్రౌండ్ కింద హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ మెన్స్ట్రువల్? సో ద వర్డ్ మెన్స్ట్రువల్ అనేది మనం మెన్సమ్ నుంచి తీసుకుంటాం అన్నమాట. సో విచ్ మీన్స్ మంత్లీ అని మీనింగ్. క్లియర్. సో మెన్సమ్ ఇట్లా చాలా టర్మ్స్ అనేవి ఉన్నాయి, వాటి నుంచి ఈ నేమ్ అనేది రావడం జరిగింది. విచ్ మీన్స్ మంత్లీ. సో మెన్స్ట్రువల్ జనరలీ ఇట్ స్పీక్స్ యాజ్ సైకిల్. సో మంత్లీ వచ్చే ఏ సైకిల్నైనా సరే మెన్స్ట్రువల్ సైకిల్ అని అనవచ్చు. అయితే ఈ టర్మ్ అనేది చాలా స్టీరియోటైపిక్గా యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. స్టీరియోటైపిక్ అంటే ఏంటి? కేవలం ఒకరిని ఉద్దేశించి మాత్రమే తక్కువగా చూసి మాట్లాడితే దాన్ని స్టీరియోటైపిక్ అని అంటాం. అంటే కొన్ని టర్మ్స్ అనేవి కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి వదిలేస్తే వాటిని స్టీరియోటైపిక్ అని అంటాం. అయితే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఫెమినైన్ జెండర్కి ఇవ్వడం జరిగింది. ఫెమినైన్ జెండర్ అంటే ఫీమేల్స్కి అటాచ్ చేసిన టర్ముల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కంప్లీట్ అయింది. అయితే ఏంటి? ఫిమేల్ బయోలాజికల్ మేకప్. ఈ టర్మ్స్ అనేవి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి అమ్మా. ఫీమేల్ బయోలాజికల్ మేకప్ బట్టి ఎవ్రీ మంత్ వాళ్ళ బాడీలో ఇంటర్నల్ ప్రాసెసెస్ అనేవి జరుగుతాయి. దాన్ని బట్టి ఎవ్రీ మంత్ దే ఊజ్ అవుట్ సమ్ బ్లడ్. క్లియర్. సో ఈ ప్రాసెస్ని, ఈ సైకిల్ని ఎవ్రీ మంత్ చూస్తాం కాబట్టి దాన్ని మెన్స్ట్రువల్ సైకిల్గా పిలవడం జరుగుతుంది. అయితే ఇది ఫీమేల్స్ బికాజ్ ఆఫ్ వల్నరబుల్ కారణంగా, బికాజ్ ఆఫ్ మేల్స్తో కంపేర్ చేస్తే డౌన్ అయిన కారణంగా ఇది రావడం లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ది నేచర్ కంప్లీట్గా మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ చూపించి ఫీమేల్కి ఈ ఎక్స్ట్రా స్పెషల్ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఫీమేల్స్ మాత్రమే అండర్గో అయ్యే ప్రాసెస్ అన్నమాట. మేల్కి ఎటువంటి ప్రాసెస్ కూడా ఇటువంటిది బాడీలో లేదు. అయితే సొసైటీ హ్యూమన్ ఎవల్యూషన్ అయిన తరువాత మేల్స్ ఇంటెన్షనల్లీ ఫిమేల్స్ని తక్కువ చేసి ఉంచాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ని కంప్లీట్గా క్లియర్ బ్యాడ్ లైట్లో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నో, దిస్ ఈజ్ నాట్ సేక్రెడ్, ఇది ఒక సేక్రెడ్ కాని థింగ్, ఫీమేల్స్ ఇలా జరుగుతున్నది కాబట్టి వీళ్ళని సెపరేట్గా పక్కన ఉంచాలి అని చెప్పి ఛాన్స్ దొరికింది అని చెప్పి ఫెమినైన్ జెండర్ని ఐసోలేట్ చేయడం జరిగింది. అంటే ఇంటెన్షనల్లీ ఐసోలేట్ అంటే సపరేట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే సెపరేట్ చేయడం జరిగిందో మేల్స్ పవర్ని చేతుల్లో ఉంచుకున్నారు, ప్రతి యాక్టివిటీని వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు. ఫీమేల్స్ అందరినీ కూడా మేల్స్ కన్నా తక్కువ రూపంలో చూపించడం అనేది జరిగింది. బట్ దానికి ఈ ఇష్యూకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా సొసైటీలో ఎవరైతే నాలెడ్జ్ అనేది ఉండదో వాళ్ళు ఇప్పటికీ కూడా
ఈ కంప్లీట్ బయలాజికల్ సైకిల్ని ఒక బ్యాడ్ థింగ్గా చూడడం అనేది జరుగుతుంది. ఆ టైంలో జనరలీ ఫీమేల్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ఫీరియర్. ఈ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. బట్ ఆల్ దీస్ ఆర్ కుక్డ్ వన్. దీనికి సొసైటీకి ఎటువంటి లింక్ అనేది పెట్టకూడదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ బయలాజికల్ థింగ్. మేల్స్తో కంపేర్ చేస్తే ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు. క్లియర్? కేవలం నేచర్ ఒక స్కోప్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నేచర్ కేవలం ఇద్దరికి మాత్రమే సృష్టించే కెపాసిటీ, బర్త్ గివింగ్ కెపాసిటీ అనేది భూమి మీద కేవలం ఇద్దరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది ఒకటి ట్రీ ఆర్ ప్లాంట్, మరొకటి ఫీమేల్స్. కేవలం వీళ్ళు మాత్రమే సృష్టిని చేయగలరు, ఇంకెవ్వరు కూడా సృష్టిని చేయలేరు. రైట్? విచ్ మీన్స్ దీన్ని మనం గొప్పగా చెప్పుకుంటే గొప్పగా కనిపిస్తుంది, ఇంటెన్షనల్లీ తక్కువ చేసి చూస్తే తక్కువగా కనిపిస్తుంది అనమాట. అంతే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఫీమేల్స్కి మాత్రమే ఉన్న ఈ ఎక్స్ట్రా ఎబిలిటీని తక్కువ చేసి చూడాల్సిన అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు. రైట్? అయితే ఈ ఎవ్రీ మంత్ జరిగే సైకిల్ ప్రాసెస్లో ఎవ్రీ 2-3 days ఒక పెయిన్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? వెన్ దే ఆర్ ఊజింగ్ అవుట్ దేర్ బ్లడ్. క్లియర్? సో ఎప్పుడైతే బ్లడ్ అనేది బాడీ నుంచి రిలీజ్ అవుతుందో కాస్త వీక్నెస్ అనేది ఉంటుంది అండ్ కాస్త డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. క్లియర్? డిస్కంఫర్ట్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుందన్నమాట. సో చాలాసార్లు ఫీమేల్స్ ఆ టైంలో వర్క్ ఏమీ చెయ్యరు. అయితే హిస్టారికల్గా చూసుకుంటే కేవలం ఇవి ఉంటాయి అన్న కారణంగా ఫీమేల్స్ వెళ్ళే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాసెస్లో ఎవ్రీ మంత్ ఇప్పటికీ కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో చూస్తాము ఫీమేల్స్ని సెపరేట్గా వేరే రూమ్లో ఉంచడం జరుగుతుందన్నమాట. విచ్ ఐ యూజ్డ్ యాజ్ ది ఐసోలేషన్. సెపరేట్ చేయడం జరిగింది అని అన్నాం కదా, అదే. సో ఫీమేల్స్ సెపరేట్గా ఉంటారు, ఎటువంటి వర్క్ కూడా ఆ 3 days చెయ్యరు అన్న రూపంలో ఉంచడం జరిగింది. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే అదే ఆసరాగా తీసుకొని ఈరోజు చాలామంది పవర్ షేరింగ్లో ఫీమేల్స్కి ఎటువంటి రోల్ ఇవ్వడం లేదన్నమాట. రైట్? ఎస్, వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఇదే ఛాన్స్ అని తీసుకొని వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు. అయితే కంప్లీట్ ఈ ఉద్దేశంతోనే ప్రజెంట్ మన టాపిక్ అనేది నడుస్తుందన్నమాట. దట్ ఈజ్ ది మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. అయితే దీన్ని ఎవరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏం అర్థం చేసుకోవాలి, ప్రతిదీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ ప్రకారం మంత్లీ సైకిల్స్ వచ్చేటప్పుడు ఫీమేల్స్కి బ్రేక్ లీవ్ అనేది ఉండాలి అని చెప్తూ తీసుకొచ్చే పాలసీనే మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అని అంటాం. జనరలీ గ్లోబ్ అంతా కూడా వర్కర్స్ అనేవాళ్ళు యునైట్ అయ్యారు. అయితే వర్కర్స్ అనేసరికి బోత్ మేల్ వర్కర్స్ ఉంటారు, ఫీమేల్ వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారు. అయితే ఫీమేల్ వర్కర్స్కి ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా ఈ 2 days అనేది చాలా కష్టంగా నడుస్తుందన్నమాట. క్లియర్? సో మెన్స్ట్రువల్ ప్రాసెస్లో ఉంటారు, వర్క్స్ అనేవి చేయలేరు, చేయకపోతే వేజ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అవునా? వేజెస్, శాలరీస్ అనేవి రావు. రైట్? సో అందుకనే చాలా చోట్ల ఈ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనేది వచ్చిందనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఇదే ఛాన్స్ అని చెప్పి ఫీమేల్ని చాలామంది హైర్ చేసుకోవడం మానేశారు. ఒకవేళ ఫీమేల్స్ని హైర్ చేసుకోకపోతే మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ అనేది వస్తుంది. అవునా? మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్, వివక్షతకు గురి అయ్యే ఛాన్స్ అనేది ఉంది. రైట్? దాన్నే నేను తర్వాత మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫీమేల్స్ ఎవ్రీవేర్ అడుగుతున్నారు ఏంటని, మాకు ఈ మెన్స్ట్రువల్ టైం పీరియడ్లో లీవ్ అనేది కావాలి అని చెప్పి. క్లియర్? అయితే ప్రెజెంట్ టాపిక్ కూడా అదే. దట్ ఈజ్ ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కేస్ అనేది ఫైల్ చేశారు. ఏంటని? మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనేది
ఈవెన్ స్టూడెంట్స్కి కూడా వర్తించాలి అని చెప్పి. క్లియర్? ఎంప్లాయీస్కి మాత్రమే కాదు, స్టూడెంట్స్కి కూడా వర్తించాలి. అండర్ దిస్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ ప్రకారం వర్కర్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా, ఫీమేల్ జెండర్స్కి మెయిన్ ఈ మెన్స్ట్రువల్ పీరియడ్ టైంలో లీవ్ అనేది కావాలి, దాన్ని ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్ట్ అవుట్ రైట్లీ రిజెక్టెడ్. నో, మేము ఎటువంటి జోక్యం కూడా చేసుకోలేము, ఎందుకంటే లీవ్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా లెజిస్లేచర్ చేసే పని. క్లియర్? లీవ్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ లెజిస్లేచర్ చేసే పని. బట్ మేము జ్యుడిషియరీ. ఇప్పుడు లెజిస్లేచర్ వర్క్లో మేము దూరాము అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. క్లియర్? లెజిస్లేచర్ పవర్లోకి మేము ఇంటర్ఫియర్ అవ్వకూడదు. కంప్లీట్లీ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేచర్. కావాలి అనుకుంటే మీరు పార్లమెంట్కి అప్రోచ్ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు పార్లమెంట్లో ఫైట్ చేస్తారంటే నో, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రెజరైజ్ చేస్తారు. ఏ విధంగా? పార్లమెంట్లో బిల్ తీసుకొని రండి, ఒక యాక్ట్, ఒక చట్టం అనేది తీసుకొని రండి, అప్పుడు చట్టబద్ధమైన లీవ్ అనేది ఫీమేల్స్కి వస్తుంది. మేము ఫీమేల్స్కి ఇట్లా లీవ్ ఇవ్వడానికి కంప్లీట్ యాక్సెప్టెన్స్ అనేది మేము ఇస్తాము అని చెప్తున్నారనమాట. రైట్? సో ఇది ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్లో మనకి జరుగుతున్న ఇష్యూ. అయితే కేవలం ఎంతవరకు మాత్రమే మీరు నేర్చుకుంటే మీరు ఎగ్జామినేషన్లో అనాలిసిస్ పార్ట్ అనేది మిస్ అవుతారు. అయితే ఈ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ గురించి గ్లోబల్ లెవెల్లో ఫెమినిస్ట్స్ ఏమంటున్నారో చూడండి. ఫెమినిస్ట్స్ అంటే ఎవరు? సో ఎవరైతే ఫీమేల్ జెండర్ అండ్ మేల్ జెండర్, ఈ రెండు జెండర్లు కూడా సమానమే, ఫీమేల్ జెండర్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు, హిస్టారికల్గా వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది జరిగింది, వాళ్ళని ఈరోజు ఎంపవర్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉంటారు, వాళ్ళని ఫెమినిస్ట్స్ అని అంటాం. అయితే ఈ ఫెమినిస్ట్స్ ఏమంటున్నారు అంటే మేము మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో ఎటువంటి లీవ్ కూడా అడగడం లేదు. అయితే ఎందుకు అడగడం లేదు అని వీళ్ళ ఉద్దేశం అంటే, ఎస్ అఫ్ కోర్స్ పెయిన్ అనేది ఉంటుంది, బట్ ఈ పెయిన్ అన్న రూపంలో మేము లీవ్ని అడిగాము అంటే మీరు అదే సాకుగా చూసుకొని మమ్మల్ని మరింత డౌన్గ్రేడ్ చేయడం జరుగుతుంది మీరు. క్లియర్? సో అప్పుడే మళ్ళా మేల్ ఫీమేల్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. ఏంటని? ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ స్టీరియోటైపిక్గా తయారవుతారు. నువ్వు ఫీమేల్ కదా, నీకు మంత్లీ 2 రోజులు సెలవులు ఇవ్వాలి కదా అని మాటి మాటికి అదే చెప్తే, విచ్ షోస్ మేల్స్కి అయితే ఆ సెలవులు అవసరం లేదు, ఫీమేల్స్కి మాత్రమే కావాలి అన్న వార్తలు అనేవి ఎక్కువ అవుతాయి. నో, అట్లా అనుకొని ఇచ్చే సెలవులు అనేవి మాకు అవసరం లేదు అని ఫెమినిస్ట్ యొక్క వ్యూ అన్నమాట. క్లియర్? సో ఈ వ్యూస్ చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారనమాట. రైట్? సో నువ్వు ఫీమేల్ ఎంపవర్మెంట్ అడుగుతున్నప్పుడు ఒక ఫెమినిస్ట్ అయ్యుండి జనరల్గా ఎస్ ఫీమేల్స్కి లీవ్ కావాలి అని అడుగుతారు. రైట్? బట్ వీళ్ళు మాత్రం నో, నువ్వు ఏ విధంగా లీవ్ ఇస్తావో నాకు తెలుసు, ఇక్కడ నుంచి కంపెనీస్ అందరూ కూడా ఫీమేల్స్ని హైర్ చేసుకోవడానికి భయపడతారు, ఎందుకంటే నార్మల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, దాంతోపాటు ఈ మెన్స్ట్రువల్ లీవ్స్ కూడా ఎక్స్ట్రా అయ్యాయంటే కంపెనీస్కి హ్యూజ్ లాస్ వస్తుంది అని కంపెనీస్ అనుకుంటారు, ఫీమేల్స్ని హైర్ చేసుకోరు. ఒకవేళ హైర్ చేసుకున్నా వాళ్ళ కంపెనీలో ఖచ్చితంగా ఫీమేల్స్ని తక్కువ చూడడం జరుగుతుంది. అటువంటి డిస్క్రిమినేషన్, వివక్షతతో కూడిన సెలవు అనేది మాకు అవసరం లేదు అని గ్లోబల్ లెవెల్లో ఫెమినిస్టులు అందరూ కూడా వాదన అనేది వినిపిస్తున్నారనమాట. క్లియర్? అయితే ఇదంతా పక్కన పెడితే ఒక్కసారి ప్లీజ్ కమ్, దట్ ఈజ్ మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి చూస్తాం. అంటే ఏ విధంగా ద నీడ్ ఆఫ్ సచ్ ఏ పాలసీ. ఎస్, మెన్స్ట్రువల్ లీవ్ కావాలి, ద నీడ్ అనేది ఉంది అని మనం ప్రపోండ్ చేసే పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూడండి. వెన్ ఐ స్పీక్ సో ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఎస్ ఆ టైంలో ఫీమేల్స్ పెయిన్, డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. రైట్? సో వాళ్ళు కాస్త స్ట్రాంగ్ అవ్వాలి, ఉండాలి అంటే ఖచ్చితంగా లీవ్ అనేది ఇంపార్టెంట్ అని చూస్తాం. క్లియర్? వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకొని లీవ్ అనేది ఇవ్వాలి. అండ్ ఇది మాత్రమే కాదు, మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఇవ్వడం వలన
ఫీమేల్స్ మరింత వీక్ కాకుండా ఉంటారు. విచ్ మీన్స్ పెయిన్ ఉన్నా సరే వర్క్ చేశారు అంటే బాడీ అనేది డెటియోరేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అవునా? సో మరింత ఎర్లీగా వీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. రైట్? సో అందుకే లీవ్ అనేది కావాలి. ఒకవేళ లీవ్ అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ మీద కానీ ఇంట్లో ఉన్న మేల్స్ మీద కానీ డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది వస్తుంది. రైట్? అదే లీవ్ ఉంది అనుకోండి, వాళ్ళు ఎటువంటి వర్క్కి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు వేరే వాళ్ళ మీద పడే డిపెండెన్సీ కూడా తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో మేల్స్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి, విచ్ మీన్స్ కంప్లీట్ ఎంపవర్మెంట్ అనమాట. రైట్? ఎస్, ఫీమేల్స్కి ఇట్లా లీవ్ ఇవ్వడం అనేది కంప్లీట్లీ వాళ్ళ రైట్. అది క్లియర్? వాళ్ళ రైట్, వాళ్ళ హక్కు. బయలాజికల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్న సైకిల్కి వాళ్ళకి రావాల్సిన నిజాయితీ అయిన హక్కు అది. కేవలం రైట్ కింద మాత్రమే చూడాలి. క్లియర్? బట్ అయితే ఇలా మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే కన్సర్న్స్ ఏంటో చూడండి. కన్సర్న్స్ ఏంటో చూడమా. దట్ ఈజ్ ఇట్లా లీవ్ ఇవ్వడం వలన ఇట్ ఈజ్ ఏ లాస్ టు ది కంపెనీస్. ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళకి కంప్లీట్ లాస్ కింద చూస్తాం. అండ్ ఫెమినిస్ట్ వాళ్ళు ఇచ్చిన వ్యూ కూడా కరెక్టే. కంప్లీట్గా ఫీమేల్స్ని డిస్క్రిమినేట్ చేయడం జరుగుతుంది. క్లియర్? మరింత డిస్క్రిమినేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫీమేల్స్కి వాళ్ళ యొక్క ప్రైవసీ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లియర్? సో వాళ్ళ సైకిల్ గురించి తెలియకూడదు అని అనుకున్న ఈ లీవ్ పాలసీ ప్రకారం ఖచ్చితంగా అందరికీ కూడా తెలిసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రైట్? అయితే ఈ సాకుగా చూసి చాలామంది ఫీమేల్స్ని బుల్లీ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఏడిపించడం అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? హరాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీస్ ఉండడం అనేది ఎంత అవసరమో దాంట్లో ఉన్న కన్సర్న్స్ కూడా అర్థం చేసుకోవడం అనేది అంతే ఇంపార్టెంట్. అయితే ఓవరాల్గా మనం ఏం చూడాలి అంటే గ్లోబల్ లెవెల్లో ఏ ట్రెండ్ నడుస్తుందో అనేది చూడాలి. రైట్? అది చూద్దాము. అయితే ఒకసారి దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలో చూడండి. అయితే ఓవరాల్లీ ఖచ్చితంగా ఫీమేల్స్కి ఇటువంటి లీవ్ పాలసీ అనేది ఎంతైనా ఇంపార్టెంట్. క్లియర్? ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని బోత్ పెయిడ్ అండ్ అన్పెయిడ్ లీవ్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది వీటికి నేమ్స్ అనేవి మార్చి ఫ్యాన్సీ టర్మ్స్ అనేవి తీసుకొచ్చి ఎటువంటి డౌన్ గ్రేడ్ కూడా ఫీమేల్ లేకున్నా ఆలోచించకుండా లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఫీవర్ వస్తుంది, 1 డే లీవ్ తీసుకుంటున్నాడంటే ఎంత కామనో అలానే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్లో కూడా ఫీమేల్స్ లీవ్ అడగడం అనేది అంత కామన్గా రావాలి. క్లియర్? సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సొసైటీ నిజంగా నిజాయితీతో వాళ్ళని డౌన్ గ్రేడ్ చేయకుండా ఈక్వల్ రెస్పెక్ట్తో వాళ్ళకి లీవ్ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో అప్పుడే పూర్తిగా ఫీమేల్స్ దీన్ని ఎంజాయ్ చేయగలరు అనమాట. క్లియర్? సో దాన్ని మనం మెయిన్ గుర్తుంచుకోవాలి. రైట్? అయితే గ్లోబల్ లెవెల్లో ఎవరైనా ఇస్తున్నారా అంటే జనరల్గా వినండి. ఎస్, దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్ విచ్ ఆర్ ఆల్రెడీ గివింగ్ ద మెన్స్ట్రువల్ లీవ్స్ అన్నమాట. రైట్? సో అయితే ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాలో ఫస్ట్ టైం ఇట్ ఈజ్ జపాన్లో ఫస్ట్ టైం 1947లోనే లేబర్ లాస్ని అమెండ్మెంట్ చేసి 2 days ఎవ్రీ మంత్ లీవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే జపాన్ తర్వాత ఇండోనేషియా ఇటువంటి పాలసీ తీసుకొచ్చిందమ్మా. ఇండోనేషియా దట్ ఈజ్ 1948. సో వీళ్ళు కూడా మెన్స్ట్రువల్ సైకిల్లో స్టార్టింగ్ 2 days లీవ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేషన్స్ మాత్రమే కాదు, ఆఫ్రికాలో జాంబియా కూడా ఎవ్రీ మంత్ 1 day లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఆ 1 day లీవ్ కూడా వాళ్ళు మెన్స్ట్రువల్ లీవ్ అని పెట్టకుండా ఇట్ హ్యాస్ సింప్లీ కమ్ ది మదర్స్ డే. క్లియర్? ఈవెన్ మ్యారేజ్ కాకపోయినా సరే మదర్స్ డే నేమ్ మీద ఫీమేల్ జెండర్ని ఎంపవర్ చేస్తూ ఎటువంటి డిస్క్రిమినేషన్, డౌన్ గ్రేడింగ్, స్టీరియోటైపిక్ ఇష్యూస్ అనేవి లేకుండా వాళ్ళకి పూర్తిగా వాళ్ళ రైట్లా ఇచ్చేటట్టు మదర్స్ డే అని పెట్టడం జరిగింది. క్లియర్ సార్? అయితే ఇవన్నీ చూసి
ఇండియాలో ఎక్కడైనా ఉన్నదా ఏదైనా స్టేట్లో అంటే కంప్లీట్లీ ఎస్. ఇండియాలో ఫస్ట్ ఇట్ వాజ్ బ్రాట్ బై కేరళ. క్లియర్. సో కేరళ తీసుకొచ్చింది. కేరళతో పాటు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1992లోనే మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనేది తీసుకొచ్చి ఎవ్రీ మంత్ కూడా 2 days పెయిడ్ లీవ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఆఫీస్కి రాకపోయినా ఎటువంటి వర్క్ చేయకపోయినా సరే వాళ్ళకి శాలరీ అనేది డిడక్ట్ చేయకుండా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే రీసెంట్లీ ఒక కాంగ్రెస్ ఎంపీ ఫ్రమ్ కేరళ చెప్పడం జరిగింది, ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ అనేది తీసుకొస్తాము సో దట్ పెయిడ్ లీవ్ ఫర్ మెన్స్ట్రువల్ ఉమెన్ ఇచ్చే విధంగా, ఈవెన్ స్కూల్స్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఇచ్చే విధంగా తయారు చేస్తాము అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది చూసారు కదమ్మా, మెన్స్ట్రువల్ లీవ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మెన్స్ట్రువల్ లీవ్ ఇస్తే నీడ్ కన్సర్న్స్ ఏంటి, గ్లోబల్ లెవెల్లో ఫెమినిస్ట్ ఏమనుకుంటున్నారు అనేది మనం పూర్తిగా చూసాం, రైట్. సో ఆంథ్రోపాలజీలో ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది కూడా మినిమం తెలుసుకోవడం జరుగుతుంది. సోషాలజీలో కంప్లీట్లీ సొసైటీ వ్యూ పాయింట్స్ మాత్రమే చూస్తాం. ఫీమేల్స్ కేవలం ఈ సైకిల్ని ఫాలో అవుతున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం ఏ విధంగా జరుగుతుంది, హిస్టారికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైకిల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు కూడా టచ్ చేయరు, మీన్స్ అన్టచబిలిటీ అనేది జరుగుతుంది. టెంపుల్లోకి ఎంటర్ కాకుండా చేయడం అనేది జరుగుతుంది, అవునా, విచ్ మీన్స్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ టోటల్లీ క్లచ్ అంటే కట్టివేయడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళ పవర్స్ని వాళ్ళ రైట్స్ని వాళ్ళకు ఇవ్వకుండా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫీమేల్స్కి చాలా చోట్ల కూడా హైర్ చేసుకోరు, ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫీమేల్స్ ఫేస్ చేస్తారు కాబట్టి హైరింగ్కి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బట్ నో, ద టైమ్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. హ్యూమన్స్ అనేవాళ్ళు కల్చరల్గా కూడా ఇవాల్వ్ అవుతున్నారు అని చెప్పాలి అంటే ఇటువంటి సొసైటల్ టాపిక్స్ అనేవి పక్కకు పెట్టి బయలాజికల్ థింగ్స్ మాత్రమే ఉపయోగించాలి. అంటే ఏంటి, మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఏమీ లేదు, మేల్స్ ఫీమేల్స్ కంప్లీట్లీ ఈక్వల్. ఫీమేల్స్కి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ అనేది ఉంది, దట్ ఈజ్ మెన్స్ట్రువల్ సైకిల్ అని అది యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ద డౌన్ గ్రేడ్ వాల్యూ, ఒక డీగ్రేడ్ చేసే విషయం కాదు, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ని మరింత పైకి చూపించే క్వాలిటీగా దీన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట, రైట్. అర్థమైంది కదమ్మా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద థింగ్. సో దీని మీద ఎటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ అయినా సొసైటల్గా కానీ బయలాజికల్గా కానీ ఈవెన్ ఆంథ్రోపాలజీలో కానీ సోషియాలజీలో కానీ ఎక్కడ ఎటువంటి క్వశ్చన్ అడిగినా నేను ఏదైతే మల్టీ డైమెన్షనల్లో మీకు పెట్టడం అనేది జరిగిందో దాన్ని కంప్లీట్లీ మీరు ప్రొజెక్ట్ చేయడం చూడండి, అండ్ టాపిక్ అనేది పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్, ఒకసారి చూడమ్మా, ఫెంటాస్టిక్ ఫిబ్రవరిలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ ఆఫ్లైన్ బ్రాంచ్వి మనకి విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో క్వాలిటేటివ్ క్లాసెస్తో ఫ్లాట్ 17,000 ఆఫర్ అమ్మ. 17,000 ఆఫర్ అంటే 65,000 కోర్స్ అనేది కేవలం 48,000కే పెట్టడం అనేది జరిగింది. వ్యాలిడ్ టిల్ 28th ఫిబ్రవరి. ఒక్కసారి నెంబర్ చూడండి, 7893899553. అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నం హైదరాబాద్ ఇక్కడ కూడా ఫ్లాట్ 17,000 ఆఫర్ ఇవ్వడం జరిగిందమ్మా. సో 75,000 ఫీజు అనేది 58,000కి ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నారు అంటే ఫిబ్రవరి 28th లోపల మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా కాంప్లిమెంటరీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్నా, ఇన్ఫినిటీ కోర్స్ తీసుకున్నా, రిలేటెడ్ అదర్ కోర్సెస్ అంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కానీ గ్రూప్ 1, 2 ఎస్ఎస్సి సిజిఎల్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మీకు దీంతో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ అయ్యి రావడం జరుగుతుంది. ద బెస్ట్ ప్రైస్లో ఇప్పుడు ఉందమ్మా, మీరు వెంటనే దీన్ని ఉపయోగించుకోగలరు.